చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి ఉంటాం. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత 45 రోజులు మనందరం కూడా ఖచ్చితత్వంతో, సమయపాలనంతో, శ్రద్ధగా, భక్తిగా, విశ్వాసంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేరుకోవాలి. అర్థమవుతుందా? మొదటిది ఏమిటి? బిహేవియర్. 2 ఎనర్జీ. 3 యూనిటీ. 4 సమయము, టైం. ఎక్కడిచ్చారు ఇప్పటిదాకా? ఎవరి కోసం ఇచ్చి సంచారు ఇప్పటిదాకా? నీ మొగుడికి ఇచ్చావు, నీ బిడ్డకి ఇచ్చావు, నీ కొడుకు ఇచ్చావు, నీ అత్తకి ఇచ్చావు, నీ మామకి ఇచ్చావు. నీకు ఇచ్చావా? నీ గురించి నా టైం ఇది అన్నావా? ఇదిగో ఇది టైము. 45 డేస్ అయ్యప్ప స్వామి దీక్షలాగా, రంజాన్ లో రోజులాగా, నమాజ్ లాగా, మేరీ మాత దీక్షలాగా ఈ విధంగా మనం చేయాలి. మొదటిది ఏంటి? గట్టిగా బిహేవియర్ అంటే ప్రవర్తన. ఆ ప్రవర్తనలోకి ఇవన్నీ వస్తాయి. ఏమొస్తాయి? ఇది ప్రవర్తన. ఈ ప్రవర్తన మీకుందా? ప్రతిరోజు రాయండి, 10 సార్లు రాయండి. ఉందా? ఉండాలి. ఎనర్జీ ఉంటేనే సినర్జీ వస్తుంది, కలుపుకోలుతనం వస్తుంది, కావాలనే తపన వస్తుంది. 3 యూనిటీ ఉండాలి. ఐకమత్యమే మహాబలము. 5 ఒక వేలితో చెయ్యని పని 5 వేళ్ళు కలిస్తే చెయ్యొచ్చు. 4 టైం సెన్స్ ఉండాలి. సమయానికి మర్యాద ఇవ్వాలి. ఈ 45 రోజులు మనం మన సమయం ఇంత ఇస్తున్నప్పుడు దీని విలువను మనం కట్టగలమా? రేపొద్దున మన జీవితంలో చేసే ప్రతి సార్థకతకి, ప్రతి సాధికారతకి, స్వావలంబానికి మీరు ఇచ్చిన సమయం ఇన్వెస్ట్మెంట్. ఇక లాస్ట్ది ఇష్టం ఉండాలి. దాని ఇంగ్లీష్లో ఈనింగ్ అంటారు. ఇష్టం అనేది లేకుంటే చెప్పింది వింటారా? ఇష్టం అనేది లేకుంటే గైర్హాజరీ వస్తుందా? ఇష్టం అనేది లేకుంటే క్లాస్లో కూర్చున్నప్పుడు వింటారా? సో దీన్నంతా ముందర ఒక నేపథ్యం ఏముండాలి? ఇష్టం ఉండాలి. ఇష్టం ఉంటే ఎంత కష్టమైనా ఓర్చుకోవచ్చు. కానీ మనకు ఆ ఇష్టం ఉందా? ఎన్ని రోజులమ్మా? 45 డేస్.